Hi, hello, welcome to Pandareddy Physics Academy. Next application, I will discuss next application momentum. Change in linear momentum. Change in linear momentum. Change in linear momentum. Projectile motion ki చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది మనం ఎలా తీసుకుంటాం అయితే ఇక్కడ కేసెస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ కేసెస్. ఫస్ట్ కేస్ ఏంటి అని అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇన్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ in between point of projection and maximum height. Point of projection and maximum height. Diagram draw చేయండి. ఇది maximum height, ఇది point of projection. ఈ maximum height ని a గా తీసుకోండి. ఇక్కడికి మధ్యలో ఎంత చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ ఉన్న ప్రతి బాడీకి మొమెంటం అనేది ఉంటుంది. సో ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు పాయింట్ మధ్యలో కంప్లీట్ ట్రావెల్ అయినప్పుడు ఎంత ఉంటుంది అని అనేది మనం చూద్దాం. సో కంప్లీట్ మోషన్ అనేది తీసుకున్నప్పుడు మనం తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ రెండు ఇన్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మాక్సిమం హైట్ అనేది తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది. ఇక్కడ ఎట్ ఫస్ట్ చూడండి, ఎట్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర తీసుకున్నప్పుడు ఎట్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర u ఈజ్ రిజాల్వింగ్ ఇంటూ టూ వేస్. వన్ ఈజ్ హారిజాంటల్ కాంపొనెంట్, ఇక్కడ హారిజాంటల్ కాంపొనెంట్ ux, ఇక్కడ వచ్చేసి uy అనేది అవుతుంది. సో u అనే దాన్ని ఎలా రాసుకుంటాం, u ఈజ్ ఈక్వల్ టు uxi ప్లస్ uyj. సో ux ఈక్వల్ టు u cos theta, uy ఈక్వల్ టు u sin theta అనేది రాసుకుంటాం. అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఇక్కడున్న వాల్యూ మనకు వచ్చేస్తుంది u cos theta i cap ప్లస్ u sin theta j cap. నెక్స్ట్ మాక్సిమం హైట్ దగ్గర తీసుకున్నాం అని అనుకోండి, ఈ పాయింట్ దగ్గర హారిజాంటల్ కాంపొనెంట్ మాత్రమే ఉంటుంది u cos theta అనేది, వర్టికల్ కాంపొనెంట్ vy అనేది 0 అవుతుంది. సో ఎట్ మాక్సిమం హైట్ దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ v ఈక్వల్ టు vxi cap ప్లస్ vyj cap అనేది ఉంటుంది కదా. vx అన్నా ux అన్నా ఒకటే హారిజాంటల్ డైరెక్షన్ లో, దట్ ఈస్ హియర్ డినోటెడ్ బై ది లెటర్ vx. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, vx ఈక్వల్ టు u cos theta అనేది తెలుసు, vy ఈక్వల్ టు 0 తెలుసు. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు u cos theta into i cap plus 0 j cap. సో v అనేది ఎంత ఉంటుంది అని అంటే u cos theta i cap అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం. చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అని అంటే ఇప్పుడు change in linear momentum. Delta P is equal to mv minus mu అంటే ఫైనల్ మొమెంటం
మైనస్ ఇనిషియల్ మొమెంటం. ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం అనే దాన్ని పిఎఫ్ మైనస్ పిఐ. సో పిఎఫ్ ఈక్వల్ టు ఎంవి అనేది తీసుకోండి. పిఐ ఈజ్ ఈక్వల్ టు MU అనేది తీసుకుంటాం. డెల్టా P ఈక్వల్ టు M ఇంటూ V మైనస్ U. ఇప్పుడు ఈ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది తీసుకున్నప్పుడు M ఇంటూ V అనేది ఇక్కడ వచ్చింది. U cos theta into I cap మైనస్ U అనేది తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం చూడండి, వచ్చింది కదా. మైనస్ ఆఫ్ U cos theta I cap ప్లస్ U sin theta J cap అనేది ఉంది. బ్రాకెట్ క్లోజ్డ్. సో M ఇంటూ U cos theta into I cap minus this can be written as U cos theta I cap minus into plus minus అవుతుంది U sin theta into J cap. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలేది ఏంటి అని అంటే M ఈక్వల్ టు M ఇంటూ మైనస్ U sin theta into J cap అనేది అవుతుంది. మైనస్ MU sin theta into J cap. J cap it denotes direction of that projectile body. ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి డెల్టా P ఈక్వల్ టు MU sin theta into మైనస్ J cap. Minus J indicates, plus J indicates positive y-axis, minus J indicates negative y-axis. Negative y-axis, minus J, negative y-axis. Negative y-axis. So, ఆ డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది అని అంటే ఈ రెండింటి మధ్యలో మొమెంటం అనేది లీనియర్ మొమెంటం, చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది అని అంటే నెగటివ్ వై యాక్సిస్ డైరెక్షన్ లో కిందికి ఉంటుంది. పైకి వచ్చేసి పాజిటివ్ అని అనేది తీసుకుంటే కిందికి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ రెండవది వచ్చేసి చూడండి, సెకండ్ వన్ ఇన్ బిట్వీన్, లేకపోతే ఇక్కడ చూడండి ఇన్ బిట్వీన్ ఈ రెండు ఓకి బికి మధ్యలో అని అంటే ఫర్ కంప్లీట్ ప్రొజెక్టైల్ మోషన్. ఫర్ కంప్లీట్ ప్రొజెక్టైల్ మోషన్ చూడండి, ఇక్కడికి ఇక్కడికి ఉన్నదానికి మనం ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఎంత ఉందో మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం. ఎట్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర U ఈక్వల్ టు U cos theta I ప్లస్ U sin theta J అనేది తీసుకొని ఉన్నాం, ఆల్రెడీ డెరైవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇక్కడ బి దగ్గర మనం కనుక్కోవాలి. ఆ బి దగ్గర కనుక్కునేటప్పుడు ఇక్కడ చూడండి వెలాసిటీ అనేది డైరెక్షన్ లో ఉంటుంది. ఇదేమో వర్టికల్ కాంపోనెంట్, ఇదేమో హారిజాంటల్ కాంపోనెంట్, మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి U cos theta అనేది అవుతుంది, ఇక్కడ వచ్చేసి U sin theta అనేది అవుతుంది. దాన్ని ఇక్కడ క్లియర్ గా మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు B అనే పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి U cos theta అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి V అనేది మనం తీసుకుంటున్నాం, ఇక్కడ ఈ డైరెక్షన్ లో వచ్చేసి U sin theta అనేది అవుతుంది.
యాంగిల్ ఈ బిఎన్ అనే దగ్గర ఇక్కడ తీసుకున్నప్పుడు సో అప్పుడు విఎన్ అనేది ఎలా రాస్తామని అంటే హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్, బట్ అది కింద ఉంది కాబట్టి మనం ఏం రాసుకుంటాం vxi ప్లస్ vyj అనేది తీసుకుందాం. సో vx ఈక్వల్ టు అది కాన్స్టెంట్, అదేం రాసుకుంటాం అనేది మనకు అర్థమై ఉంటుంది. u cos theta i cap ప్లస్ ఇక్కడ డైరెక్షన్ అనేది కిందకు ఉంది కాబట్టి మైనస్ u sin theta, యాక్చువల్ గా ఇక్కడ మైనస్ j గా తీసుకుందాం. u sin theta ఇంటూ మైనస్ j, అప్పుడేమవుతుంది u cos theta i cap మైనస్ u sin theta j cap అనేది అవుతుంది. ఇది v అనేది మనం తీసుకుందాం. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఏమో u cos theta ఇంటూ i cap ప్లస్ u sin theta ఇంటూ j cap అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బి అనేది కంప్లీట్ ప్రొజెక్షన్ జరిగిన తర్వాత వచ్చేసి బి అనే పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు u cos theta i మైనస్ u sin theta j అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ u వాల్యూ తెలుసు, v వాల్యూ తెలుసు. మనం చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది తీసుకున్నప్పుడు డెల్టా p ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u అనేది తీసుకుందాం. v వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ u cos theta i cap మైనస్ u sin theta j cap అనేది అవుతుంది. మైనస్ u అనేది చూడండి u cos theta i cap ప్లస్ u sin theta j cap అనేది తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్ గా రాసుకున్నప్పుడు u cos theta i cap మైనస్ u sin theta j cap మైనస్ ఆఫ్ u cos theta i cap మైనస్ u sin theta j cap. సో ఈ కాస్ థీటాలు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి అని అంటే m ఇంటూ మైనస్ 2u sin theta ఇంటూ j cap. సో m ఇంటూ u ఇంటూ sin theta, ఇక్కడ 2 అనేది కూడా ఉంది కదా, అయితే ఈ మైనస్ j cap అనేది తీసుకోండి. డెల్టా p ఈక్వల్ టు, సో దిస్ ఈస్ ది మాగ్నిట్యూడ్, అంటే ఫైనల్ గా ఎంత వస్తుంది చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది 2mu sin theta ఆఫ్ మైనస్ j cap. ఆల్రెడీ మనం చెప్తున్నాం మైనస్ j అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, నెగటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో ఉంటుంది. ఆ నెగటివ్ మైనస్ j cap ఇండికేట్స్ మై నెగటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో ఉంటుంది. సో నెగటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో అది ఉంటుంది. కంప్లీట్ ప్రొజెక్టైల్ మోషన్ కి అయితే నెగటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇన్ కేసు ఇన్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మాక్సిమం హైట్ మధ్యలో ఉన్నప్పుడు కూడా అది y డైరెక్షన్ లోనే ఉంటుంది. అక్కడ వచ్చేసి mu sin theta అనేది వస్తుంది, ఇక్కడ వచ్చేసి 2mu sin theta అనేది వస్తుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.